హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీరా ధీర సూరన్ పార్ట్ 2 మూవీ రివ్యూని అయితే తెలుసుకోవచ్చు. దానికన్నా ముందు మీరు ఈ మూవీని ఫ్రీగా చూడాలనుకుంటున్నారా? కింద డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. ఎలా చూడాలో చెప్తాను. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ జాయిన్ అవ్వండి. జాయిన్ అవుతే మీరు ఉచితంగా మూవీస్ అయితే చూడొచ్చు. డైలీ టెలిగ్రామ్ని ఫాలో అవ్వండి. ఇంకా ఫైనల్గా ఈ మూవీ రివ్యూ విషయానికి వస్తే వీరా ధీర సూరన్ పార్ట్ 2 ఈ మూవీ మార్నింగ్ చూద్దాం అనుకున్నాను. మార్నింగ్ చూసేటప్పటికి ఈ మూవీని బ్యాన్ చేయడం జరిగింది. ఫైనలీ ఈవినింగ్ ఈ మూవీని అయితే చూడడం జరిగింది. ఇప్పుడే ఈ మూవీ ఫినిష్ చేసుకున్నాను. 2 hours 42 minutes అయితే ఉంది. ఇంకా మూవీ స్టోరీ విషయానికి వెళ్ళిపోతే ఒక ఇష్యూ ఖాళీ జీవితాన్ని మార్చేస్తుంది. ఇంతకీ ఆ ఇష్యూ ఏంటి? ఆ ఇష్యూకి అండ్ మన విలన్ అయిన ఎస్జే సూర్య గారికి ఏంటి సంబంధం? ఇవన్నీ తెలియాలంటే ఖచ్చితంగా మూవీ చూడాల్సిందే. మూవీ నాకలా కనిపించిందంటే ఎక్సలెంట్ ఉన్నాయి. కొన్ని సీన్స్ అయితే చాలా బ్రూచల్గా ఉన్నాయి. అండ్ హీరో యాక్టింగ్ మాత్రం ఎక్సలెంట్. ఎస్జే సూర్య గారి యాక్టింగ్ మాత్రం ఎక్సలెంట్. రిమైనింగ్ క్యారెక్టర్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఖచ్చితంగా ఫ్యామిలీతో చూడొచ్చు. జోజో జోసెఫ్ గారు బాగా నటించారు. అండ్ హీరోయిన్ కూడా చాలా బాగా నటించింది. సపోర్ట్ కూడా ఎక్సలెంట్ నటించింది. నేనైతే హీరోయిన్ని మొట్టమొదటిగా రాయన్ సినిమాలో చూశాను. రాయన్ సినిమాలో చూసిన తర్వాత ఈ మూవీ చూడడం జరిగింది. ఎందుకంటే రాయన్ మూవీలో హీరోయిన్ క్యారెక్టర్ మాత్రం చాలా బాగుంటుంది. అంటే హీరో చెల్లెల కింద నటించింది ఆవిడ. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్గా నటించింది. ఈ మూవీ బాగుంది. డైరెక్టర్ తీసుకున్న స్టోరీ లైన్ కూడా ఎక్సలెంట్గా ఉంది. ఇక ఓటీటీ రైట్స్ వచ్చేసి నెట్ఫ్లిక్స్ తీసుకుంది. నెట్ఫ్లిక్స్ ఈ మూవీ త్వరలో కమింగ్ సూన్ అనమాట. వీరా సూర ధీర పార్ట్ 1 థియేటర్లో తర్వాత రిలీజ్ అవుతుంది. ముందు పార్ట్ 2 రిలీజ్ చేసేస్తారు. ఫైనల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఎంతంటే 5కి 4.1 అయితే ఇస్తాను. నాకు నచ్చింది, మీకు కూడా నచ్చుతుంది. ఖాళీ అరైవ్స్ ఇన్ థియేటర్స్. త్వరగా టికెట్లు బుక్ చేసుకోండి. ఒకవేళ థియేటర్కి వెళ్ళలేని వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఛానల్లో జాయిన్ అవ్వండి. ఎలా చూడాలి నేను చెప్తా టెలిగ్రామ్లో.